రహస్యం. కృష్ణాపురంలో కృష్ణస్వామి చిల్లర కొట్టు వ్యాపారం చేసేవాడు. అతను పరమ పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కొడితే పొరపాటున ఆ చేతికున్న అన్నం మెతుకులు ఎక్కడ రాలి కింద పడతాయేమోనన్న భయంతో చచ్చినా ఎంగిలి చేత్తో కాకిని తరిమేవాడు కాదు. ఆ గ్రామంలో అంతటి పిసినారి ఎవరూ లేరు. గ్రామంలో అన్ని సరుకులు దొరికే కొట్టు అది ఒక్కటే కాబట్టి అందరూ ధరలు ఎక్కువ ఉన్నా అతని వద్ద కొనేవారు. చాలా సరుకులు నాసిరకంగా ఉండేవి. అయినా మాట్లాడేవారు కాదు. ఒకరోజు ఒక వ్యక్తి కృష్ణస్వామి వద్దకు వచ్చి, మీకు ఒక రహస్యం చెబుతాను, దానివల్ల మీరు లాభం పొందుతారు, కానీ అందుకు ప్రతిఫలం నాకు ఏదైనా ఇవ్వాలి అన్నాడు. ముందు ఆ రహస్యం చెప్పు, తర్వాత నీకు ఇవ్వవలసింది ఆలోచిస్తా అన్నాడు కృష్ణస్వామి. మీరు నాకే ఇస్తారంటే ఆ రహస్యం చెబుతాను, లేకుంటే ఆ రహస్యం వేరే వారికి చెబుతాను అంటూ ఆ వ్యక్తి బయటికి వెళ్ళడానికి పైకి లేచాడు. అంతలో కృష్ణస్వామి అతన్ని ఆపి, అవసరపడకు, నాకు లాభం లేకుండా ఏ పని చేయను. ముందు ఆ రహస్యం చెప్పు, నాకు లాభం కలిగేదిగా ఉంటే నీకు తప్పక ఇస్తాను అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, లాభం అని చిన్నగా అంటున్నారు, దానివల్ల మీరు లక్షాధికారిగా మారిపోతారు తెలుసా అన్నాడు. అది విన్న కృష్ణస్వామి బుర్ర గిర్రున తిరిగినట్టయింది. కొట్టులో నుండి బయటికి వచ్చి ఆ వ్యక్తిని లోపలికి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి పక్కషాపులో నుండి చల్లని పానీయం తెచ్చి అతనికిచ్చాడు. తర్వాత ఆ వ్యక్తితో, ఇక ఆ రహస్యం చెప్పండి, మీకు తప్పక ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. మీకు ఆ సంగతి చెప్పాలని ఇంత దూరం వచ్చి చెప్పకుండా పోతానా? మీరే 10 రోజుల్లో లక్షాధికారిగా మారిపోతారు, అందుకే మిమ్మల్ని వెతుక్కుని వచ్చాను అని ఒక కాగితం తీసి కృష్ణస్వామి చేతిలో పెట్టాడు. కృష్ణస్వామి కంగారుగా చూడడం గమనించి ఆ వ్యక్తి, అంత కంగారెందుకు, నేను మోసగాడిని కాను, ముందు ఆ కాగితంలో ఉన్నదాన్ని చదవండి, మీరు లాభం పొందితే తర్వాత నాకు ప్రతిఫలం ఇవ్వండి, ఇప్పుడు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయాడు. ఆ మాటలకు కృష్ణస్వామి సంతోషంతో ఆ కాగితాన్ని విప్పి అందులో ఉన్నదాన్ని చదవసాగాడు. నీ వద్ద ఉన్న ఏదైనా వస్తువును మన గ్రామం వెలుపల ఉన్న అరణ్యంలోని చీకటి గుహ ఎదురుగా పెట్టి వెనక్కి తిరిగి చూడక వచ్చేయండి. మరునాటికి ఆ వస్తువు రెట్టింపు ధరకు ఇల్లును చేరుతుంది. ఇందులో ఏ మోసం లేదు. అది చదివిన కృష్ణస్వామి దురాశతో తన కొట్టులో ఉన్న పురుగు పట్టిన ఏలకులు, లవంగాలు తీసుకుని ఆ గుహను చేరాడు. అటువైపు జనసంచారం అస్సలు ఉండదు. కృష్ణస్వామి తను తెచ్చిన మూటను గుహ ఎదురుగా పెడుతుండగా, ఎవడివిరా నువ్వు, ఈ మహాబలుడి గుహ వద్దకు ఎందుకు వచ్చావు అన్న మాటలు వినిపించాయి. అయ్యా, నేను చిల్లర కొట్టు కృష్ణస్వామిని, మీ దయవలన లక్షాధికారిగా మారాలనుకున్నాను, అందువల్ల ముందుగా నా వద్ద ఉన్న ఏలకులు, లవంగాలు ఇక్కడ పెడుతున్నాను అన్నాడు. ఆ మాటలకు గుహ నుండి పెద్దగా నవ్వు వినిపించింది. అదా సంగతి, ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నిన్ను తప్పక లక్షాధికారిగా చేస్తాను. నా శక్తి ఈ రోజు నుండే నీకు తెలుస్తుంది. నువ్వు ఆ మూటను అక్కడ ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో, రేపటికి దాని రెట్టింపు ధరకు నీ ఇల్లు చేరుతుంది అన్నాడు. కృష్ణస్వామి సంతోషంగా వెళ్ళిపోయాడు. మరునాడు కృష్ణస్వామి నిద్ర నుండి లేచి బయట తలుపులు తెరిచాడు. బయట చిన్న మూట కనిపించింది. ఆశ్చర్యంతో దాన్ని తెరిచాడు. అందులో బంగారు నాణాలు ఉన్నాయి. దాన్ని చూసి, అమ్మో, ఎన్ని వరహాలు! పురుగు పట్టిన ఏలకలు, లవంగాలకు ఇది రెట్టింపు ధర కన్నా 10 ఇంతలు ధర ఉంటుంది. ఇక నేను వారం రోజుల్లో లక్షాధికారిని అయిపోతాను అని ఎంతో సంతోషపడ్డాడు. ఆ మధ్యాహ్నం కృష్ణస్వామి కొట్టులో ఉండగా ఆ వ్యక్తి వచ్చి, కృష్ణస్వామి, నా మాట మీద నీకు నమ్మకం కలిగిందా? అయితే నాకు ప్రతిఫలం ఇస్తావా అన్నాడు. కృష్ణస్వామి తనకు ఏలకులు, లవంగాల ద్వారా వచ్చిన బంగారు నాణాలు అలాగే అతనికి ఇచ్చి, నీ మాటపై నమ్మకం కుదిరింది, అందుకు ఇన్ని ఇస్తున్నాను. ఈ సంగతి ఎవరికీ చెప్పకుండా ఈ గ్రామం వదిలి వెళ్ళిపో అన్నాడు. అందుకు ఆ వ్యక్తి సంతోషంతో సరేనని వెళ్ళిపోయాడు. సాయంత్రం మళ్ళా కృష్ణస్వామి ఆగలేకపోయాడు. త్వరగా కొట్టు మూసి కొట్టులో ఉన్న అన్ని సరుకులను ఒక బండి నిండుగా తీసుకుని తిన్నగా ఆ గుహ వద్దకు చేరాడు. మహాబలుడు గారు అని పెద్దగా అరిచాడు కృష్ణస్వామి. ఎవడురా నువ్వు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? నీకెంత ధైర్యం?
కోపంగా వినిపించింది గుహ నుండి. కోపగించకండి మహాబలుడు గారు, నేను కృష్ణస్వామిని. నిన్న మీరు పంపిన నాణాలు అందాయి. అందుకే ఈరోజు నా కొట్లో ఉన్న సరుకులన్నీ తెచ్చాను. ఇదే ఆఖరిసారి. ఇక మిమ్మల్ని విసిగించను. ఈ దెబ్బతో నేను లక్షాధికారిగా మారాలి అన్నాడు. నాకు నీపై కోపం రాలేదు. నిన్ను లక్షాధికారిగా చేయాలనుకున్నాను. తప్పక చేస్తాను. ఇకపై ఇటువైపు రాకూడదు. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకూడదు అని వినిపించింది. ఎంత మాట! ఇంకోసారి ఎందుకు వస్తాను? ఈ సంగతి వేరే వారికి చెప్పి వారిని లక్షాధికారిని ఎందుకు చేస్తాను? ఈ గ్రామంలో నన్ను మించినవాడు ఎవడూ ఉండకూడదు అన్నాడు కృష్ణస్వామి. అయితే ఆ బండిని వదిలి నువ్వింటికి వెళ్ళు. దీని రెట్టింపు ధర రేపు మీ ఇల్లు చేరుతుంది అన్న మాటలు వినిపించాయి. చిత్తం మహాబలుడు గారు అంటూ కృష్ణస్వామి సంతోషంగా ఇల్లు చేరాడు. ఆ రాత్రి కృష్ణస్వామికి నిద్ర రాలేదు. రేపటితో బంగారు నాణాలు ఎక్కడ దాచాలి అన్న ఆలోచనలతో గడిపాడు. తెల్లవారగానే గబగబా తలుపులు తెరిచి చూశాడు. ఏమీ కనిపించలేదు. తర్వాత బంగారు నాణాలు మహాబలుడు పంపిస్తాడని ఇంట్లోకి వెళ్ళాడు. గంట తర్వాత బయట చూశాడు. ఏమీ లేదు. ఒక రాయి కింద చిన్న చీటీ కనిపించింది. అందులో ఇలా ఉంది: కృష్ణస్వామి, ఆ గుహలో మహాబలుడు అనే రాక్షసుడెవడూ లేరు. మీకు ముందు చీటీని అందించిన నేను గొంతు మార్చి అలా మాట్లాడాను. నా పేరు తిప్పడు. నేను గజదొంగని. చిన్న చిన్న దొంగతనాలు చేసి విసుగొచ్చింది. ఈ గ్రామంలో నీ కొట్టు కన్నా విలువైంది ఏదీ కనిపించలేదు. అందుకే నీ కొట్టులోని వస్తువులు కొల్లగొట్టాలని ఈ పథకం వేశాను. ముందుగా నిన్ను నమ్మించడానికి నా వద్ద ఉన్న బంగారు నాణాలు నీకిచ్చాను. ఆ తర్వాత నువ్వు అన్ని సరుకులు నాకు అప్పచెప్పావు. ఈ చీటీ చదివేసరికి నేను ఈ గ్రామం వదిలి చాలా దూరం పోయి ఉంటాను. నువ్వు నన్ను పట్టుకోలేవు. ఇన్ని రోజులు ఈ గ్రామాన్ని దురాశతో కొల్లగొట్టావు. ఇప్పుడు నీ వద్ద నేను కొల్లగొట్టాను. ఇక మంచిగా జీవించు అని ఉంది. అది చదివిన కృష్ణస్వామి కళ్లకు పట్టపగలే నక్షత్రాలు కనిపించాయి. నోట మాట రాలేదు. కొయ్య బొమ్మలా అలా నిలుచుంటిపోయాడే తప్ప మరేం చేయలేకపోయాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.